యోనా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీసు పట్టణమునకు పారిపోవాలని యొప్పేకు పోయి తర్షీసునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు వచ్చి యెహోవా సన్నిధిలో నిలువక. చాలు ప్రియులరా, దేవుడు యోనా గారితో మాట్లాడుతున్న మాటలు. ఇదిగో యోనా, నినివే పట్టణానికి దుర్గతి కలుగుతుంది, నువ్వు వెళ్ళు చెప్పు అని దేవుడు అన్నప్పుడు సరే అని అక్కడి నుంచి ఆయన బయలుదేరాడు. బయలుదేరిన ఆయన నినివే ప్రాంతానికి వెళ్ళకుండా ఎక్కడికి పోయినాడు? తర్షీసుకు పోయే ఓడను ఎక్కడానికి పోయినాడు. చూడండి, తర్షీసునకు పోయే ఓడను ఎక్కడానికి యోనా గారు బయలుదేరినారు. అంటే దేవుడు నినివే ప్రాంతానికి దుర్గతి కలుగుతుంది, పాడైపోతుంది, నువ్వు చెప్పు అని యోనా గారికి చెప్పినప్పుడు సరే అని బయటికి వెళ్ళిపోయినవాడు బయటికి వెళ్ళి తర్షీసుకు వెళ్ళే ఓడను ఎక్కాలని ఆయన ప్రయత్నం చేశాడు, ఆలోచించాడు. చూడండి, ఈరోజు దేవుడి సన్నిధిలో దేవుడి మాటలు వింటున్నాం మనం. దేవుడి మాటలు విని సరేనయ్యా నువ్వు ఎలా చెప్తే అలానే చేస్తాం, నువ్వు వాక్యంలో మాతో మాట్లాడినట్టుగానే మేము ఉంటాం, ఇక మీదట మేము చెయ్యము అని ఆయన సన్నిధిలో మనం ఒప్పుకుంటున్నాం, ఆయన సన్నిధిలో మాటిస్తున్నాం. బయటికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాం? మనము ఆ మాటను తప్పిపోతున్నాం. చూడండి, ఒక యోనా గారు తర్షీసు పట్టణానికి పోయినట్టుగా ఈరోజు మన జీవితాలు ఎక్కడికి పోతున్నాయంటే తర్షీసు అనే ఒక పనికిరాని ప్రాంతానికి పోతున్నాయి. దేవుడి సన్నిధిలో నుండి సరే అని మనం మాట్లాడుతున్న మనము ఉంటామయ్యా అని అంటున్న మన జీవితాలు ఎక్కడికి పోతున్నాయంటే తర్షీసు అనే ఒక దిగజారుడు ప్రాంతానికి వెళ్ళిపోతుంది మన బ్రతుకు. అందుకోసమే దేవుడు ఏమంటున్నాడంటే, యోనాకు అంత బాగా మాట్లాడుతున్నా కూడా ఆయన దేవుడి మాటను లెక్క చేయకుండా ఆయన పోతున్నాడు. చూడండి, దేవుడి మాటను లెక్క చేయకుండా మన ఆత్మీయ జీవితంలో ఎన్నిసార్లు చూడండి మనం దేవుడి సన్నిధిలో ఆయన ఎదుట మోకరించి అయ్యా మేము ఇలానే ఉంటామయ్యా, అయ్యా మీరు చెప్పినట్టుగా చేస్తామయ్యా, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాము, పరిశుద్ధంగా ఉంటామయ్యా అని మనం ఇక్కడ మాటిస్తాము, సరే అంటాము. బయటికి వెళ్ళిపోయి ఈ మాటలన్నీ మర్చిపోయి యోనా గారు తర్షీసుకు పోవటానికి ఆయన ఆలోచిస్తున్నట్టుగా మన జీవితాలు లోకంలోకి పోవటానికి ఆలోచించుకుంటున్నాం. ఇక్కడ సరే అని బయటికి వెళ్ళి మన జీవితాలను వేరే మార్గంలోకి వెళ్ళేటట్టుగా మనం చేసుకుంటున్నాం. చూడండి, అంటే నువ్వు దేవుడి సన్నిధిలో ఆ మాటను సరిగా ఇవ్వలేదు, ఆ మాటను సరిగా ఇవ్వకుండా బయటికి వెళ్ళి దేవుడికి ఇచ్చిన మాటను తప్పిపోతున్నారు. దీన్ని ఏమంటారంటే మనం వేషధారణ అంటాడండి దేవుడు. ఆయన సన్నిధిలో ఏమో నువ్వు ఎంతో నమ్మకమైన వాడిగా మాట ఇస్తూ ఆయన సన్నిధిలో నువ్వు ఎంతో ఆయనకు ఇష్టమైన వాడిగా నువ్వు పలుకుతూ ఆ పలుకులు బయటికి వెళ్ళి నువ్వు బతుకుతున్నావు అంటే అది వేషధారణ కదా చెప్పండి. బయటికి వెళ్ళి నీ జీవితాన్ని అమ్ముకుంటున్నావు పాపానికంటే అది నటన కదా చెప్పండి. అందుకోసమే యోనాలాగా మన జీవితాలు వేషధారణగా ఉండకుండా ఇక్కడ ఎలా ఉంటామో బయటికి వెళ్ళిన తర్వాత అలానే ఉండాలి. ఇక్కడ ఏ మాట మాట్లాడతామో, ఇక్కడ ఎలాంటి ప్రవర్తన ఉంటుందో ఆయన సన్నిధిలో బయటికి వెళ్ళిన తర్వాత కూడా అదే ప్రవర్తన ఉండాలి, అదే మాట ఉండాలి. అది దేవుడు కోరుకునేది. మరి యోనా గారు జీవితంలో చూడండి ఏం జరిగిందో. పోయినాడు, పోయిన తర్వాత 4వ వచనం, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. దేవుడి మాటను విన్నాడు, తర్షీసుకు పోయే ఓడను ఎక్కాడు. ఈరోజు నువ్వు దేవుడి మాట వింటున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి ఓడెక్కుతున్నావు చెప్పు? ఈర్ష్య అసూయలని ఓడెక్కుతున్నావా? వ్యభిచారం అనే ఓడెక్కుతున్నావా? ద్వేషాలు ఒకరు చూస్తే సహించలేమన్న ఓడెక్కిపోయి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? ఏ ఓడ ఎక్కి నువ్వు నరకానికి వెళ్ళిపోతున్నావు? ఏ ఓడనెక్కి నువ్వు దేవుడున్న లోకానికి చేరుకోవాలనుకుంటున్నావు? ఈరోజు చాలామంది ఆయన మాట విని ఓడలెక్కిపోతున్నారు, శరీర కార్యక్రమాలని ఓడలెక్కిపోతున్నారు, ఆత్మఫలాలని ఓడలెక్కి మీ జీవితాలను నిత్య జీవానికి చేర్చుకోండి అంటే ప్రజలందరూ కూడా ఏమెక్కుతున్నారు? శరీర కార్యక్రమాలనే ఓడలెక్కిపోయి
వాళ్ళ బ్రతుకులను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నరకానికి తీసుకెళ్తున్నారు. చూడండి, మనిషిలో ఈ కాలాల్లో ఏమి లేదు, మానవత్వం లేదు, నైతిక విలువలు లేవు, వారి జీవితము దిగజారిపోయింది, వారికి ఇష్టం వచ్చినట్టుగా బతుకుతున్న బతుకులు ఈనాడు. దేవుడి మాట ఇలా ఉంటే, దేవుడి మాట మీరు దైవత్వపు లక్షణాలు కలిగి ఉండండి అని చెప్తే, ఈరోజు దైవత్వపు లక్షణాలను పక్కన పెట్టి దయ్యపు లక్షణాలు ఆపాదించుకొని నైతిక విలువలు లేకోకుండా మానవత్వపు ఛాయలు కనబడకుండా ఈరోజు మనిషి తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంటున్నాడు. మూర్ఖత్వము, మూఢత్వంలోకి మనిషి వెళ్ళిపోయి తన బ్రతుకును నాశనం చేసుకుంటున్నాడు. చూడండి, ఇలాగా మనిషి బ్రతుకు తెల్లారిపోతుంది. ప్రేమైన దేవుడు వాళ్ళారా, ఆ ఓడలో పోతున్నాడు, ఓడలో పోతే దేవుడు తుఫానును రప్పించాడు, ఓడ బద్దలైపోయే అంత పరిస్థితి వచ్చింది. చూడండి, అంటే దేవుడి మాటను కాదంటే, దేవుడి మాటను పక్కన పెడితే మన ఓడ బద్దలయ్యేది కాదు, మన జీవితాలే, మన కుటుంబాలే బద్దలైపోయే పరిస్థితులు వస్తాయి. ఎప్పుడు నువ్వు దేవుడి మాటను పక్కన పెడితే, దేవుడి మాటను పట్టించుకుంటున్నావా? దేవుడి మాట ప్రకారంగా నువ్వు బతుకుతున్నావా? నీ ఓడ ప్రశాంతంగా పోతుంది. ఎలాంటి ఊగిసలాటలు లేకోకుండా, ఎలాంటి ఆటుపోట్లు లేకుండా చాలా నెమ్మదిగా పరలోకమైన ధరిని చేరుకుంటుంది. లేకపోతే నీ జీవితమే బద్దలైపోతుంది. నీ ఆత్మీయ ఓడ మధ్యలోనే అర్ధాంతరంగా పగిలిపోతుంది. అందుకోసమే దేవుడి మాటను విని మాట ప్రకారంగా చెయ్యాలి. ఇప్పుడు యోనా గారి జీవితం చూడండి, ఓడ బద్దలైపోతుంది అంటే ఇక యోనా గారి జీవితం కూడా బద్దలైపోతుంది. అంత పరిస్థితి వచ్చింది చూడండి, బద్దలైపోయే అంత పరిస్థితి. ఇంకా కాబట్టి నావికులు భయపడి తన దేవతను ప్రార్థించి అందులోని సరుకులను సముద్రంలో పడవేసిరి. అప్పుడు యోనా ఓడ దిగువ భాగమున పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. దేవుడి పని పక్కన పెట్టినవాడు ఎలా ఉంటాడంటే నిద్రపోతాడు. దేవుడి పని పక్కన పెట్టినవాడు, దేవుడి పని పక్కన పెట్టుకోకుండా ఆ పనిలోనే మునిగినవాడి జీవితం ఎలా ఉంటుందంటే, నిద్రలో కూడా ఉలిక్కిపడి లేచి నేను ప్రార్థన చేసుకోవడం మర్చిపోయాను, ఈరోజు నా సంఘ కార్యక్రమం ఉంది ఆటికి వెళ్ళడం మర్చిపోయానని ఆ పని మీద ఉంటాడు. ఇదిగో దేవుడి పని పక్కన పెట్టిన వాడి జీవితం ఎలా ఉంటుంది? నిద్రలోకి వెళ్ళిపోతుంది. ప్రేమైన దేవుడు వర్లరా, యోనా గారు దేవుడి పని పక్కన పెట్టాడు కాబట్టే దరిద్రం పోయిందిలేని వాడు దిగుభాగం ఉండి ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఎలా ఉంది చెప్పండి? మన బ్రతుకు ఎలా ఉంది? దేవుడి పని అనుకుంటూ ఆ పనిలోనే మునిగిపోయి, ఆ పని చేయకపోతే నాకు ఈరోజు పూట గడవదు, ఆ పని చేయకపోతే ఈరోజు గతించినది ఊరికినే వ్యర్థంగా పోతుంది అన్న ఆలోచన మనకుందా చెప్పండి? ఆలోచన మనకుందా? దేవుని పని పక్కన పెడితే హ్యాపీగా ఉండొచ్చు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎలాంటి కష్టాలు ఉండవని దేవుడి పని పక్కన పెడుతున్న వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. కానీ దేవుడి పనిని పక్కన పెడితే మన జీవితం సుఖంగానే ఉంటుంది. ఇప్పటి వరకు సుఖంగానే ఉంటుంది, కానీ తర్వాత సుఖంగా ఉండదు. ప్రేమైన దేవుడు వాళ్ళరా, అందుకోసమే దేవుని పనిని పక్కన పెడితే అన్నీ మనకు వస్తాయి, సుఖాలు వస్తాయి, ఆనందాలు వస్తాయి, పండగలు వస్తాయి, అన్నీ వస్తాయండి. దేవుడి పనిని పట్టించుకుంటేనే ఆడికి ఏమీ ఉండవు. ఆ బాధనే ఉంటుంది వాడికి. ఇప్పుడు చూడండి ఎంత బాగా నిద్రపోతున్నాడు, చూడండి ఎంత బాగా నిద్రపోతున్నాడు. ఒకవైపు నినివే ప్రాంతంలో ప్రజలు పాపాన్ని చేసుకుంటూ విచ్చలవిడిగా బతుకుతుంటే దేవుడికి బాధ ఎక్కువైపోయింది. నా బాధను తీర్చేవాడు యోనా ఒక్కడే అనుకున్నాడు. నువ్వు పోనాయనా అని చెప్తే ఈ నా పని పక్కన పెట్టి నిద్రపోతున్నాడు. దేవుడికి ఎంత బాధ ఉంటుంది చెప్పండి? నాయనా, నువ్వు నిద్రపోతే అక్కడ కొన్ని లక్షల మంది పాతాళంలోకి జారుకుంటారు, చావు అనే నిద్రలోకి వెళ్ళిపోయి వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటారయ్యా. ఒక్కసారి నువ్వు వెళ్ళి ప్రకటించు అని దేవుడు పంపిస్తే ఆయనేమో నిద్రపోతున్నాడు. చూడండి, ఆయనేమో నిద్రపోతున్నాడు. మనం దేవుడి పనిని కాదనుకుంటే మనం సుఖంగా ఉండొచ్చు, కానీ దేవుడికి మాత్రం బాధ ఎక్కువైపోతుంది. ఒరే, నువ్వు ఇప్పుడు పోకపోతే వాడు చచ్చిపోతాడు రేపు, నువ్వు పోకపోతే ఆ కుటుంబము పాడైపోతుంది, నువ్వు దేవుడి వాక్యం చెప్పడానికి పోకపోతే వాళ్ళ బ్రతుకులన్నీ ఉదయం కల్లా మట్టిలో కలిసిపోతాయి అని దేవుడికి బాధ పొమ్మంటున్నాడు దేవుడు. దేవుడి పనిని పక్కన పెట్టద్దండి. ఆయన బ్రతుకు చూడండి, పక్కన పెట్టి నిద్రపోతుంటే తుఫాన్ ఎక్కువైపోయింది. వాళ్ళు వచ్చి ఏమంటున్నారు?
ఓ ఈ నిద్రపోతా అని మాట్లాడుతున్నాడు చూడండి. యోనా గారిని సంబోధిస్తున్న మాట చూడండి. ఓ ఈ నిద్రపోతా అంటున్నారంటే ఈరోజు నీ జీవితాన్ని బట్టి, నా జీవితాన్ని బట్టి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనకు పేరు పెట్టొద్దండి, పేరు పెట్టొద్దు. వీడు పనికి మాలినోడు, వీడు అపవిత్రమైన మనసు కలిగిన వాడు, వీళ్ళు కుళ్ళు కుతంత్రాలు కలిగిన వాడు, పేరుకు మాత్రం క్రైస్తవుడు అంటూ, పేరుకు మాత్రం దేవుడు మందిరానికి పోతున్నానంటూ వీడి జీవితం ఎలా ఉందంటే, ఇదిగో ఈ పేరు వీనికి సరిపోతుంది, ఈ పేరుతో వీడిని పిలవచ్చు అని వేరే వాళ్ళు మనకు పేర్లు పెట్టొద్దండి, పెట్టొద్దు. దేవుడికి సంబంధించిన పేర్లు మాత్రమే పెట్టాలా. వీడు అబ్రహాము కుమారుడు విశ్వాసంలో, దావీదు గారికి ఇష్టానుసారుడు ప్రవర్తనలో, దేవునితో నడిచినవాడు హనుకు గారిలాగాని ఇలాంటి పేర్లతో మనల్ని పిలవాలి. అంతేగాని పనికి రాని పాప సంబంధమైన పేర్లు, మన అలవాట్ల వల్ల వచ్చే చెడ్డ బిరుదులు మనకు ఉండొద్దండి, ఉండొద్దు. దేవుడు పెట్టే మంచి బిరుదులు మనకు ఉండాలి. ఓ ఈ నిద్రపోతా అని మాట్లాడుతున్నాడంటే ఈయన బ్రతుకు ఎలాగైపోయిందో చూడండి, యోనా గారి జీవితం. తర్వాత చూడండి 10, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండేను కనుక వారు ఆ సంగతి విని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. యోనా గారు చేసిన ఆ తప్పును బట్టి ఇదిగో వీళ్ళు ఆయనకు సంబంధించిన వివరాలు చెబితే, అమ్మో నువ్వు దేవుడి మాట వినకుండా వచ్చావా, నువ్వేం పని చేసావరా అని మాట్లాడుతున్నాడు చూడండి. నువ్వు ఏం పని చేసావరా, ఈ పని నువ్వు చెయ్యొచ్చా అని అంటున్నారు. ఈరోజు మన జీవితాల్లో అలాంటిది మనము కనిపించకుండా చూసుకోవాలి. అరే నువ్వు ఏం పని చేసావరా, ఈ పని నువ్వు చెయ్యొచ్చా, ఇలా నువ్వు ప్రవర్తించవచ్చా, దేవుడికి విరుద్ధంగా నువ్వు ఇది చెయ్యొచ్చా, ఇలాంటి మాటలు మన బ్రతుకుల్లో మనము కనిపించనివ్వకుండా, మన బ్రతుకుల్లో అది చూపించుకోకుండా మనం బతకాలి. అలా ఉండాలండి. అలా ఉంటేనే మన బ్రతుకు దేవుడికి అర్పించినదిగా ఉంటుంది, మన అవయవాలు దేవుడికి సమర్పించుకున్నట్టుగా ఉంటుంది. యోనా గారి జీవితంలో జరుగుతున్న సందర్భాలు, ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే కాపాడుకోవడానికి యోనా గారిని ఆ ఓడ నుంచి చాలా ప్రయత్నాలు చేశారు, చాలా ప్రయత్నాలు. ఆ ఓడలో ఉన్న సరుకులన్నీ తీసి సముద్రంలో పడేశారండి, తేలిక చేసుకోవటానికి. అలాగైనా ఏ ప్రమాదము జరగకుండా ఉంటుందేమోనని ఆ ఓడలో ఉన్న సరుకులన్నీ తీసి బయటేశారు. ఓడలో ఉన్న సరుకులన్నీ తీస్తే ఈ ఓడ ప్రశాంతంగా ఉంటుందని వాళ్ళు అనుకున్నారు చూడండి. ఓడలో ఉన్న సరుకులన్నీ సముద్రంలో వేస్తే ఈ ఓడ బాగుంటుంది, ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందని వాళ్ళు అనుకున్నారు. ఈరోజు నీ మనసులో ఉన్నవన్నీ, శరీర కార్యక్రమాలన్నీ తీసి పక్కన పడేస్తే నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. నీ మనసులో ఉన్న పనికిరానివన్నీ తీసేసి దూరంగా విసిరేస్తే, ఆ సముద్రంలో పడేస్తే నీ బ్రతుకు కూడా నెమ్మదిగా ఉంటుంది. అలా నెమ్మదిగా ఉండాలి అంటే నీ మనసులో ఉన్న పనికిరానివన్నీ నువ్వేం చేయాలా, తీసేసి దూరంగా విసిరేయాలా. అప్పుడే నీ జీవితము నిలబడుతుంది. అలాగా ఎంతకు చేసినా ఆగలేదు. ఆగకపోతే ఏం చేశారు, యోనా గారిని ఆ ఓడలో ఉన్న వాళ్ళు సముద్రంలో ఎత్తిపడేశారు చూడండి, సముద్రంలో ఎత్తిపడేశారు. దేవుడి మాట వినకపోతే వాళ్ళని ఆ ఓడను తేలిక చేసుకోవడానికి యోనాను ఎత్తి సముద్రంలో పడేస్తే, ఈరోజు దేవుడి మాట నువ్వు వినకపోతే, దేవుడి మాటలు ఒక లెక్క లేకుండా నువ్వు బతికితే, దేవుణ్ణి కాదనుకుంటూ ఆయన సహవాసానికి నువ్వు దూరంగా ఉంటే నిన్నేసేది ఎక్కడ తెలుసా, సముద్రంలో కాదు, ఎత్తి పాతాళంలో దేవుడు పడేస్తాడు, పాతాళంలో ఎత్తి పడేస్తాడండి. అందుకోసమే దేవుడి మాటను మనము వినాలి, ఆయన చెప్పినట్టుగా మన ప్రవర్తన ఉండాలి. అప్పుడే మనము పరలోకంలో పడతాం. లేదంటే మన జీవితము, మన బ్రతుకు పాతాళంలోకి వెళ్ళిపోతుందండి, పాతాళంలోకి వెళ్ళిపోతుంది. కనుక ప్రియులరా, మన ఆత్మీయ జీవితంలో యోనా గారి జీవితము మనకు ఒక ఆదర్శము, గుణపాఠం. యోనా గారిని ఎందుకు పట్టుకున్నాడు, యోనా గారే ఎందుకు చేయాలంటున్నాడంటే, ఆ పని యోనా గారు తప్ప ఎవరూ చేయలేరండి, ఎవరూ చేయలేరు. ఈరోజు ఒక పని మనల్ని వెంటాడుతుందంటే, ఒక పనిని చెయ్యమని దేవుడు ప్రేరేపిస్తున్నాడంటే
ఎవరిని ప్రేరేపించకుండా నిన్నే ప్రేరేపిస్తున్నాడంటే ఆ పనిని నువ్వు మాత్రమే చేయగలవు. దేవుడి పరిచర్య నువ్వు మాత్రమే చేయగలవు కాబట్టి ఆ పని నీ దగ్గరికే వస్తుందయ్యా. నువ్వు పారిపోతున్నా దేవుడి కార్యక్రమాలు నువ్వు మాత్రమే కష్టపడవు కాబట్టి ఆ వాక్యము, ఆ మాటలు నీ దగ్గరికి వచ్చేస్తున్నాయి. చూడండి, యోనా గారు పోతుంటే దేవుడి పని ఆయన వెతుక్కుంటూ పోతుంది. ఈరోజు ఆయన చెయ్యగలడు కాబట్టే వెతుక్కుంటూ పోతుంది. చూడండి, నిజమా కదా చెప్పండి? ఎంతమంది లేరు, ఎంతోమంది మనుషులు ఉన్నారు. ఆ కాలంలో మనుషులు ఉన్నప్పటికీ నినివే ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని కాపాడేది ఒక్క యోనా గారు మాత్రమే కాబట్టి ఆయన దగ్గరికే పని పోతుందండి. ఈరోజు నీ దగ్గరికి, నా దగ్గర ఒక పని వస్తుందంటే మనం మాత్రమే దేవుడి పనిని చేయగలం. మనం మాత్రమే ఆ కార్యక్రమాల్లో కష్టపడతాం కాబట్టి ఆ పని మన దగ్గరికి వస్తుంది. ఆ పనిని మనం పోగొట్టుకోకూడదండి. దేవుడి పని మనం వెతుక్కుంటూ వచ్చినప్పుడు, దేవుడి పనిని మీరు చెయ్యాలి అని మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ పనిని మనం పోగొట్టుకున్న వారముగా ఉంటే మనకంటే దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. అందుకోసమే పని మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ పనిని పోగొట్టుకోకుండా దాన్ని తీసుకోవాలి. నువ్వు చెప్తే కొంతమంది మారుతారేమో, నువ్వు మీటింగ్ పెట్టిస్తే కొంతమంది అయినా రక్షించబడతారేమో, అందుకోసమే నీ దగ్గరికి ఆ మాటలు వస్తున్నాయేమో, నువ్వే చెప్పాలని, నువ్వే ఆ కార్యక్రమాలు చెయ్యాలని నీ దగ్గరికి వస్తుందేమో, ఆలోచించు ఒకసారి. అందుకోసమే నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నిర్లక్ష్యంగా ఉండొద్దు. దేవుడేమో యోనా గారు కావాలని యోనా గారు వెంటబడుతున్నాడు. మరి యోనా గారికి ఏం కావాలని పోతున్నాడు? సుఖం కావాలని పరిగెడుతున్నాడు యోనా గారేమో సుఖం కావాలని పరిగెడుతుంటే, రే యోనా, నువ్వు నాకు కావాలి, నువ్వేమో సుఖం కావాలని వేరే దేశానికి పోతున్నావు, కానీ నువ్వు మాత్రం నాకు కావాలి, నేను కోరుకున్న దేశానికి నువ్వు రావాలి అని దేవుడు వెంటపడుతున్నాడు అండి. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి చెప్పండి? మనం దేనికోసం పోతున్నాం? మనం లోకం కోసం పోతాం అంటే దేవుడు మాత్రం మన వెంట పడుతున్నాడండి. మనం దేవుడు వెంటపడాలా, కానీ దేవుడే మన వెంట పడుతున్నాడు. రే, నువ్వు కావాలరా, నువ్వు కావాలి, నీకేం కావాలో చెప్పు, నీకు నేను ఇస్తాను, నేనున్న లోకానికి నువ్వు రావాలి అని దేవుడు మన వెంట పరుగులు పెడుతున్నాడు. మనం కావాలని ఆరాటపడుతున్నాడు, కానీ మనము సుఖం కావాలని పరిగెడుతున్నాం, లోకం కావాలని, డబ్బు కావాలని పరిగెడుతున్నాం. యోనా గారి జీవితం మనకు ఒక గుణపాఠం, ప్రేమైన దేవుడు వాళ్ళరా, మన ఆత్మీయ జీవితంలో కనుక దేవుడి మాట వినాలి. ఇజ్రాయేల్ ప్రజలకు కూడా దేవుడి మాటలు చెప్తున్నాడు. ఎక్కడ ఉండి చెప్తున్నాడు అంటే అది అక్కడ చూసుకుందామండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం చూడండి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము, నమస్కారము చేయుటకై యూదావారులారా యెహోవా మాట వినండి. చూడండి, ఇజ్రాయేలీలకు దేవుడి మాటలు ఎక్కడ నిలబడి చెప్పమంటున్నాడు దేవుడు? మందిర ద్వారము దగ్గర నిలబడిన ఆయన ఇర్మియా ఆ వచ్చిపోయే వాళ్ళందరికీ నా మాటలు ప్రకటించుంటున్నాడు. చూడండి, మందిరము ద్వారము దగ్గర నిలబడి చెప్పమంటున్నాడు. ఈరోజు మన జీవితాలకు మందిరంలో వింటుంటేనే మన బ్రతుకులు మారటం లేదండి. మందిరంలో మనం కూర్చొని వింటున్నాం, మన జీవితాలు మారలేదు. అందుకోసమే దేవుడు ఏమంటున్నాడంటే, ద్వారము దగ్గర నిలబడి నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకును కాపాడుకో, ఈ పాపక్రియలన్నీ విడిచిపెట్టి, పాప ఆలోచనలన్నీ విడిచిపెట్టి పవిత్రతలోకి నువ్వు రావాలి అని మందిర ద్వారము దగ్గరనే నిలవబెట్టి మనం చెప్పామనుకోండి, చెప్తే వాడి జీవితం అప్పుడైనా మారుతుందేమో, అప్పుడైనా వాడు దేవుళ్ళలోకి వస్తాడేమో. లోపలికి రాకముందే వాడి జీవితాన్ని సరి చేసుకుంటాడేమో. అందుకోసమే ఇర్మియా మందిరపు ద్వారము దగ్గర నిలబడి వాళ్ళకు మాటలు చెప్పు. ఇంటింటికి వెళ్ళి చెప్పంటే వాళ్ళు మారలేరు కదా.
పెందలకడనే లేచి ఇంటింటికి పోయి చెప్తుంటే వాళ్ళ బ్రతుకులు మారలేదు కదా, వాళ్ళ చీకటి జీవితం వెలుగుమయం కాలేదు కదా. అందుకోసం వాళ్ళు ఇక్కడికి వస్తారు. వచ్చిన నువ్వు నిలబడి చెప్పంటున్నాడు. చూడండి, నిలబడి చెప్పంటున్నాడు. ఈరోజు మన జీవితాలు అక్కడి దాకా తెచ్చుకుంటున్నామండి. మన దగ్గరికి వాక్యం వచ్చింది, మన ఇంటి దగ్గరికి వాక్యం వచ్చింది, కానీ మనం వినకపోతే మందిరం బయటనే నిలవబట్టి ఇదిగో నీ జీవితం ఎలా చేసుకొని చెప్పే రోజులు వస్తాయి. మందిరం బయటనే నిలవబెట్టి నీ బ్రతుకును సరి చేసుకో అన్న రోజులు వస్తాయి. సరి చేసుకొని నువ్వు రావాలా, నీ జీవితాన్ని బాగు చేసుకొని నువ్వు లోపలికి రావాలి అని దేవుడు చెప్పే రోజులు వచ్చేస్తాయండి. చెప్పమంటున్నాడు. ఇర్మియా నిలబడి చెప్పయ్య వాళ్ళకి ఎప్పుడైనా వింటారేమో. ఏం చెప్పాలి, ఏం చెప్తున్నాడు ఈయన చూడండి. సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు యొక్క దేవుడు నాకు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనండి. మీరు ఈ స్థలములో ఉండాలి అంటే మీ మార్గాలు మీ క్రియలు కరెక్ట్గా ఉండాలి. మీరు ఇప్పుడు పోతున్న మార్గాలు సరైనవి కావు. ఇప్పుడు మీరు బ్రతుకుతున్న బ్రతుకు సరైన బ్రతుకు కాదు. దాన్ని సరి చేసుకోండి, దాన్ని సరిదిద్దుకోండి అని చెప్తున్నాడు. మన జీవితంలో ఒకవేళ మన క్రియలు సరిగా లేకపోతే, మన బ్రతుకు సరిగా లేకపోతే, ఇజ్రాయేలీలతో మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏవైనా కొన్ని లోపాలు ఉంటే ఆ లోపాలను మనం ఏం చేయాలా? సరిదిద్దుకోవాలి. మన క్రియలను సరి చేసుకోవాలి, మన ఆలోచనలు సరి చేసుకోవాలి. అలా సరి చేసుకుంటేనే మనం దేవుడికి నచ్చిన వారముగా అవుతాం. అవి సరి చేసుకుంటేనే మన బ్రతుకులు ఈ భూమి మీద గొప్ప స్థాయిలో నిలబడతాయి. దేవుడు తన మాట వినమని ఎందుకు చెప్తున్నాడంటే, ఆయన మాట వింటే మనం పవిత్రంగా బతుకుతాం. ఈ లోకంలో ఏ తప్పులు చేయకుండా ఉంటామంటే, కొందరు విచ్చలవిడిగా తప్పులు చేస్తున్నారంటే, చిన్నపిల్లలను కూడా అత్యాచారం చేసి చంపేస్తున్నారంటే, వాడికి ఇష్టం వచ్చినట్టుగా కిరాతకంగా నరికి చంపేస్తున్నాడంటే, ఒకడంటే ఒకడి పైన జాలి లేకుండా మానవత్వం మరిచిపోయి మృగాల్లాగా ఈరోజు ప్రవర్తిస్తూ ఎంతోమందిని చంపుతున్నారు కదా. ఒరే, ఇవన్నీ జరుగుతున్నాయి కదా, నా మాట వినరా ఒక్కసారి. నా మాట వింటే అవన్నీ చెయ్యవు నువ్వు. నా మాట వింటే నీకు స్వార్థం ఉండదు. నా మాట వింటే నీకు కోరికలు ఉండవు. నా మాట వింటే నీకు ఈర్ష్య అసూయలు అస్సలు ఉండవు. ఒక్కసారి నా మాట విని చూడు. నా మాట విని చూడయ్యా, అవతల నువ్వే కావాలంటావు. నా మాటల కోసం పరిగెడతావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకోసమే క్రియలను మార్గాలను చక్కదిద్దుకోండి అని చెప్తున్నాడు. ఇంకా చూడండి త్వరగా, ఈ స్థలం యెహోవా ఆలయము, ఈ స్థలం యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. ఇది దేవుడి మందిరం, అమ్మో ఇది దేవుడి మందిరం, ఇక్కడ జాగ్రత్తగా ఉండాలని కేవలం ఆ మాటలు మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళి మరలా తప్పులు చేస్తున్నారు. చూసారా, ఇవి ఏం మాటలు? మోసకరమైన మాటలు. దేవుడి మందిరము భయపడుతున్నావు నువ్వు, ఇది దేవుడి ఆలయం అని చెప్పుకుంటున్నావు, ఇక్కడ ఏమి చేయకూడదని అనుకుంటున్నావు. అన్నీ తెలుసు నీకు, అన్నీ తెలిసి నీవు దేవుడి మందిరం అని కేవలం భయపడినట్టుగా నటించి బయటికి వెళ్ళి నువ్వేం చేస్తున్నావు? పాపాన్ని చేస్తున్నావంటే నువ్వు ఇది దేవుడి మందిరం అని మోసకరమైన మాటలు మాట్లాడుతున్నావు. ఇది దేవుడి మందిరం అంటున్నావు, చెడ్డ చూపులు చూస్తున్నావు. దేవుడి మందిరం అనుకుంటున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు. దేవుడి మందిరం అనుకుంటున్నాం, మన ఇష్టానుసారంగా మనము బిహేవ్ చేస్తున్నాం. అంటే ఇది మోసకరమైన మాటలు. ఈ మాటలను చాలామంది ఆధారం చేసుకొని బతుకుతున్నారు. ఇలా ఆ మాటలు చేసుకొని బతికితే వాళ్ళ బ్రతుకులు నిలబడవు. అది దేవుడు చెప్పేది. అలా బ్రతుకులు నిలబడవు. మోసకరమైన మాటలు ఎందుకు చెప్పుకుంటారు మీరు? ఎందుకు ఈ మాటలు మాట్లాడుకుంటారు? ఇర్మియా గారు ఇజ్రాయేలీలతో మాట్లాడుతున్న మాటలు ఈరోజు మన జీవితాలకు ఒక్కసారి మనం అప్లై చేసుకుందాం, మన బ్రతుకులకు అప్లై చేసుకుందాము. ఎలా ఉంటుందో చూడండి. కాబట్టి ఈ మోసకరమైన మాటలు మీరు ఆధారం చేసుకోకండి. అలా గనక మీ మార్గాలను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతి వాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించాలి. ఇది దేవుడి మందిరం అన్న వేషధారమైన మాటలు మాట్లాడుకోకుండా ఏం చేయాలా? యథార్థముగా
హృదయపూర్వకంగా మీ బ్రతుకులను సరి చేసుకోండి. మనస్ఫూర్తిగా మీ మార్గాలను చక్కదిద్దుకోండి. ఏదో పైకి నేను మారాను, నేను అందరిలాగానే బైబిల్ పట్టుకుంటున్నాను, నేను ఆయన మందిరానికి వస్తున్నాను, బల్లాలో చేస్తున్నాను అనుకుంటే పొరపాటు. యథార్థముగా హృదయపూర్వకంగా నువ్వేం చేయాలి? ఆ మాటలను స్వీకరించాలి. నీ క్రియలను సరిదిద్దుకోవాలి, నీ ప్రవర్తన సరిదిద్దుకోవాలి, నువ్వు మాట్లాడే మాటలను చక్కదిద్దుకోవాలి. అప్పుడే నువ్వు దేవుడి మందిరం అన్న మాటకు విలువ వస్తుంది. నువ్వు ఎప్పుడైతే నీ బ్రతుకును సరి చేసుకుంటావో ఇది దేవుడి మందిరం అన్న ఆ మాటకు వాల్యూ వస్తుందండి, దానికి విలువ పెరుగుతుంది. ఇది దేవుడి మందిరము అన్న విలువ ఎప్పుడు పెరుగుతుందంటే దానికి మన జీవితాలు బాగున్నప్పుడే ఈ మందిరానికి విలువ. ఇంకా చూడండి వాళ్ళ జీవితాలు. 8, ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఇదే మీరు జారజోర క్రియలు, నరహత్య చేయొచ్చు, అబద్ధ సాక్ష్యం పలుకుచు, బయలులకు ధూపం వేయుచున్నారు. కింది లైన్ చూడండి. అయినను నా నామం పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయ క్రియలన్నీ జరిగించుటకైనా మీరు విడుదల నొందితిరి. మీరేమో మేము పాపం నుంచి విడుదల పొందాము, మా జీవితాలు చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చాయని మీరు చెప్పుకుంటున్నారు. కానీ మీరు విడుదల ఎందుకు పొందారంటే మీ బ్రతుకుల్లో పాపాన్ని చూపించడం కోసం విడుదల పొందారు. ఇలాంటి దుష్టమైన కార్యక్రమాలు చేయడం కోసమేనా మీరు విడుదల పొందింది అని చెప్తున్నాడు. చూడండి, ఈరోజు మనం విడుదల పొందాం పాపం నుంచి విడుదల పొంది బాప్తిసం ద్వారా మనము పవిత్రులుగా మనము పిలువబడుతున్నాం. మరి మనం ఆ విడుదల పొందింది బాప్తిసం ద్వారా ఎందుకు? బాప్తిసం ద్వారా మనం విడుదల పొందింది ఎందుకు? మరలా పాపం చేయటానికైనా? మరలా మా బ్రతుకులను ఆ పాప ఊబిలోనికి వెళ్ళిపోవటానికైనా మనం విడుదల పొందింది? ఎందుకు మనం విడుదల పొందింది ఆలోచించండి ఒక్కసారి. మనం విడుదల పొందింది మరలా మన క్రియలను, పాత క్రియలను చేయటానికి కాదు, మన బ్రతుకులను వెలుగులో నింపుకోవటానికి, మన బ్రతుకులను ఆయన దగ్గరికి చేర్చుకోవటానికే మనము పాపం నుంచి విడుదల పొందాం. మీరు ఎందుకేనా విడుదల పొందింది అని చెప్తున్నాడు. చివరిగా చూడండి, నాదని చాటబడిన ఈ మందిరం మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించండి. నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను, ఇదే యెహోవా వాక్కు. ఈ మందిరం నాదన్న ఈ మందిరం ఎలా మారిపోయింది? దొంగల గుహగా మారిపోయింది. దొంగల గుహగా ఎలా మారిపోయింది? దొంగలందరూ వస్తున్నారు ఇక్కడికి, వేషధారమైన జీవితంతో బతుకుతూ, ఇక్కడేమో సరే అని బయటికి వెళ్ళి పాపాన్ని చేసుకుంటూ దొంగలందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు. కాబట్టి దొంగలందరూ వచ్చి ఇక్కడ నివాసం చేస్తున్నారు. కాబట్టి నాది అనబడిన ఈ మందిరము మీరు ఎలా చేశారు? దొంగల గుహగా చేశారు. ఇది ఆత్మఫలాలకు నిలయమయ్యా, నా నిత్య జీవానికి చేర్చే మాటలకు ఇది స్థావరాలు. ఇలాంటి నా మందిరాన్ని ఎలా చేశారు మీరు? మీ జీవితాన్ని బట్టి, మీ పనికిమాలిన బ్రతుకును బట్టి దొంగల గుహగా దీన్ని మార్చేశారు మీరు. మీ బ్రతుకు జాగ్రత్త అని చెప్తున్నాడు. పాతకాలంలో జరిగిన పట్టణాల గురించి చెప్తూ జాగ్రత్తలు చెప్తున్నాడు. చూడండి, పూర్వంన నేను నా నామము నిలిపిన షిలోహునందున నా స్థలమునకు పోయి విచారణ చేయుడి. ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యమును చూడుడి, ఇదే యెహోవా వాక్కు. ఇదిగో పూర్వకాలంలో షిలోహు ప్రాంతానికి ఎలా చేశామో చూడుకోండి ఒకసారి. వాళ్ళ బ్రతుకులు ఎలా మాడిపోయాయి చూడుకోండి ఒకసారి. పాపముతో పెట్టేకిపోయి నా మాటను లెక్క చేయకుండా దేవుడి సన్నిధిలో వాళ్ళు చేసిన పాపాలను చూడుకోండి ఏమైపోయిందో. ఒక్కసారి షిలోహులోకి వెళ్ళి మీరు కనుక్కోండి. అక్కడికి వెళ్ళి మాట్లాడుకోండి. మీరు ఏం జరిగిందయ్యా, ఈ పట్టణం ఎలా పాడైపోయింది అయ్యా అంటే వాళ్ళు మీకు చెప్తారు. ఒక్కసారి వెళ్ళి కనుక్కోండి అంటున్నాడు. ఈరోజు దేవుడు కూడా, అయ్యా మీ కళ్ళ ముందు ఎన్నో పట్టణాలు పాడైపోతున్నాయి, ఎన్నో ప్రాంతాలు పాడైపోతున్నాయి. ఎంతోమంది పాపం చేసిన వ్యక్తుల జీవితాలు మునిగిపోతున్నాయి. ఒక్కసారి వాళ్ళ జీవితాలను చూడు, ఒక్కసారి ఆ ప్రాంతాలను చూడు, ఎందుకు అలా పోయాయి, ఎందుకు అలా నాశనం అయిపోతున్నాయి వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ జీవితాలు అంటే వాళ్ళు దేవుడికి వ్యతిరేకంగా బతికారయ్యా. దేవుడి మాటను లెక్క చేయలేదయ్యా, పక్కన పెట్టారు.
కాబట్టి వాళ్ళ బ్రతుకులు అలా మారిపోయాయని మనకు చెప్తున్నాడండి. మన కళ్ళ ముందు జరుగుతున్నవన్నీ ఒక్కసారి మనం బైబిల్కు అప్లై చేసుకొని ఆలోచిస్తే నిజమే కదా. ఆ పట్టణంలో పాపం ఎక్కువైపోయింది, ఇలా కాలిపోయింది, ఇలా కూలిపోయింది, వీడి జీవితం ఇలా పాపం చీకటిగా మారిపోయే కదా వాడి బ్రతుకు ఇలా అయిపోయింది అని మనము గుణపాఠాన్ని నేర్చుకోవాలి. చూడండి, ఆ ప్రాంతాలను చూపించి దేవుడు మాట్లాడుతున్నమాట, పోయి విచారణ చేయుడి. నేను మీతో మాట్లాడిన పెందల గారు లేచి మీతో మాట్లాడినను మీరు వినకయు, మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరం ఇయ్యకై ఉండిన వారై ఈ క్రియలన్నిటినీ చేసిద్దరు కనుక నేను షిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమైన నా నామం పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకు నేను ఇచ్చిన స్థలమునకు అలాగే చేయుదును. ఎఫ్రాయిము సంతానముకు మీ సహోదరులందరూ నేను వెళ్ళగొట్టినట్లు మిమ్మల్ని నా సన్నిధి నుండి వెళ్ళగొడతాను. కాబట్టి ఇర్మియా వీళ్ళందరి కోసం ఒక్కడి కోసం కూడా నాకు ప్రార్థన చేయొద్దు అని చెప్తున్నాడు. చూడండి, వీళ్ళ జీవితాలు పాపంతో నిండిపోయాయ్యా. ఇంటి దగ్గరికి వెళ్ళి చెప్తున్నా కూడా వాళ్ళ బ్రతుకులు మారటం లేదు. ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చొని చెప్తున్న వాళ్ళ జీవితాలు సరిచేయబడలేదు. కాబట్టి ఇర్మియా, నువ్వు కానీ వీళ్ళ కోసం ప్రార్థన చేసావా? అసలు నేను ఆ ప్రార్థన విన్నావు అయ్యా. ఇశ్రాయేలీలన్న ఆ మాటను మాట్లాడితే నా ముఖాన్ని పక్కకు తిప్పుకుంటానంటున్నాడు. చూడండి, ఈరోజు మన జీవితాలు అలానే ఉన్నాయి అనుకోండి. మన బ్రతుకులు పాపంతో నిండుకొని ఉన్నాయి అనుకోండి. పాపంతో నిండుకొని పవిత్రత కనబడటం లేదా? మానవత్వం కనబడటం లేదా? దైవత్వం కనబడటం లేదా? కనపడకపోతే ఖచ్చితంగా ఆయన మనం చేసే ప్రార్థన అస్సలు వినడు. మన మాట వినగానే తన ముఖాన్ని పక్కకు తిప్పుకుంటాడు. అందుకోసమే మనము జాగ్రత్తగా బతకాలండి. యోనా గారి జీవితాన్ని ఒక సైడు, మన జీవితాన్ని ఒక సైడు పెట్టి ఆలోచించండి. నిజమేంటో మనకు అర్థమవుతుందండి. యోనా గారి జీవితాన్ని ఒక సైడు పెట్టండి, ఇజ్రాయేల్ జీవితాన్ని ఒక సైడు పెట్టండి, ఒక సైడు మన జీవితాన్ని పెట్టి వారి జీవితాల్లో దేవుడి కోసం ఉన్న లక్షణాలు ఏవి, వారి జీవితాల్లో పాపపు లక్షణాలు ఏవి, పాపపు లక్షణాలు ఉంటే వాళ్ళ బ్రతుకు ఏమైపోయింది, మంచి లక్షణాలు ఉంటే వాళ్ళ జీవితం ఎలా నిలబడింది, ఇలా మనము వారి జీవితాన్ని ఒక సైడు పెట్టుకొని మన బ్రతుకులు ఒక సైడు పెట్టుకొని మనం ఆలోచిస్తే ఖచ్చితంగా మనం గొప్పవారంగా మిగిలిపోతామంటే. నినివే ప్రాంతం మిగిలిపోయినప్పుడు ఈరోజు మన జీవితాలు నిలబడవా చెప్పండి? మన బ్రతుకులు ఒక దీపంలాగా, మన జీవితాలు ఒక జ్యోతుల్లాగా ఈ భూమి మీద నిలబడతాయి. అందుకోసమే దేవుడు వాక్యం వింటున్నప్పుడు వారి జీవితంలో ఒక సైడు పెట్టుకొని మన బ్రతుకుల్లో ఒక సైడు పెట్టుకొని మనం బేరీజు వేసుకుంటే మన బ్రతుకేంటో అర్థమైపోతుంది. ఖచ్చితమైన మార్గంలోకి మనము వస్తాం. మనకు ప్రతి ఒక్కరూ అలా ఆలోచించి మంచి నిర్ణయాన్ని తీసుకోవాలని ప్రభువు పేరిట మనవి చేసుకుంటూ దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక.